సీరియస్లీ అరవ శ్రీధర్ అనే వ్యక్తి నన్ను మోసం చేశాడు. ఎందుకు అనేసే ఇంత కమిట్మెంట్ ఇచ్చి ఎందుకు మోసం చేశాడు అన్నదే నా క్వశ్చన్. ఏదో ఒక రీజన్ ఉంటుంది, కాకపోతే నాకు చెప్పట్లేదు. సో అతను నాకు చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకు ఇంత మోసం చేశావు, నీకు నిజంగా మోసం చేసే ఉద్దేశం ఉంటే నా ఫ్యామిలీని ఎందుకు టచ్ చేసావు, ఇది ఒక నైట్ మేర్లా ఉండిపోయేది కదా, నువ్వు జస్ట్ నన్ను వాడుకోవటానికి మాత్రమే చూసుంటే ఇంత చేయాల్సిన అవసరం లేదు. మొత్తం నాశనం చేసేసి ఇప్పుడు నువ్వు సైలెంట్ అయిపోతే నేనేం చెప్పాలి, నేనెవరికి చెప్పుకోవాలి? నీకే చెప్పడానికి నేను వచ్చాను మీ ఊరికి, మీ బాస్కి చెప్పడానికి ముక్క రూపానంద రెడ్డి గారిని కలవడానికి వచ్చాను. మీరందరూ ఉన్నా కూడా నన్ను అసలు కలవలేదు. 3-4 గంటలు అలాగే నించోబెట్టి, అలాగే ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి మీ పనులు మీరు చూసుకున్నారు. ఇది మీ నెగ్లిజెన్స్. ఒక అమ్మాయికి ఇలా చేసేసి మీ పనులు మీరు చూసుకోవడం అనేది ఏమాత్రం న్యాయం కాదు. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. ఆఫ్టర్ ఆల్ ద ఎఫర్ట్స్, నేను అన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాతే నేను మీడియా ముందుకు వచ్చాను. శ్రీధర్ని అడగడం జరిగింది, వాళ్ళ పేరెంట్స్ని అడగడం జరిగింది. ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ హ్యాస్ వెరీ క్లోజ్ కాంటాక్ట్ విత్ శ్రీధర్, నేను వాళ్ళందరినీ కాంటాక్ట్ అవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీట్ అవ్వడానికి ప్రయత్నించడం జరిగింది. దే లిటరల్లీ రిజెక్టెడ్ మీ. నన్ను మీట్ అవ్వడానికి కూడా ఇష్టపడలేదో, మరి ఏం మీట్ అవుతాము అనేసి అనుకున్నారో వాళ్ళ వర్షన్ నాకు తెలీదు. సో అమ్మాయికి ఇలా చేసేసి మీరందరూ